హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా నీ చిరునామా రెండవ భాగం. హఠాత్తుగా కళ్యాణ మండపంలోకి వచ్చి పెళ్లి కొడుకును పక్కకు లాగేసి ఆ స్థానంలో తను కూర్చొని స్టన్ అయిపోయి చూస్తున్న పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేస్తాడు ఒక అతను. అతని చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ చేతుల్లో ఉన్న గన్స్ని, అతని రాయల్ లుక్స్ చూసి ఎవరూ నోరెత్తి మాట్లాడరు. చిట్టి బంగారం, నీ అడ్రస్ కనుక్కొని వచ్చేటప్పటికి లేట్ అయిందిరా. థ్యాంక్ గాడ్, సరైన టైంకి రాగలిగాను. ఇక మన ఇంటికి వెళ్దాం. లైఫ్లో ఇంకా నిన్నెప్పుడూ దూరం చేసుకొనిరా బుజ్జి తల్లి అని అతను చెప్తుంటే అతని గొంతులోని ఆర్ద్రతకి కరిగిపోయింది ఆమె. అతని మాటల్లో, అతని కళ్ళల్లో కనిపించే ప్రేమకు అతని మాయలో పడిపోయింది. మంత్రముగ్ధలా తల ఊపింది. ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక పెద్దావిడ కర్రపోటు వేసుకుంటూ స్టేజ్ ఎక్కి ఆ కర్ర ఎత్తి అతన్ని కొట్టబోయింది. నువ్వెవడివిరా నా మనవడి స్థానంలో కూర్చొని పెళ్లి చేసుకుంటున్నావు? మా పరువు మర్యాద అంతా గంగలో కలిపావు. అసలు ఎవడివి నువ్వు? ఆ పిల్ల మీద నువ్వు మనసుపడి ఉంటే ముందే మాట్లాడుకొని పెళ్లి చేసుకోవలసింది. ఇంతదాకా వచ్చాక తాళి కట్టే సమయంలో నా మనవడిని పక్కకు నెట్టి నువ్వు తాళి కడతావా? పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? పెద్దలందరం మాట్లాడి ఈ పెళ్లి కుదిర్చాము. నా మనవడు ఆ పిల్లని ఎంతో ఇష్టపడ్డాడు. ఆమె కూడా ఇష్టపడ్డాకే ఈ పెళ్లి జరిపిస్తున్నాము. అసలు నీ మీద ఆ పిల్లకి ఇష్టం ఉందో లేదో కనుక్కున్నావా? నీకు నచ్చితే సరిపోయిందా? బలవంతంగా తాళి కట్టేస్తావా? ఆ తాళి తెంపి నీ మొహాన పడేసి ఈ పిల్లని మళ్ళీ నా మనవడికిచ్చి పెళ్లి చేస్తా. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. చంపుతావా? చంపు. నీకు అర్ధబలం అంగబలం ఉందని ఇలా దౌర్జన్యం చేస్తావా? పీటల మీద పెళ్లిని ఆపి ఇలా చేయటం న్యాయమేనా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా న్యాయం అడగరా అంది మండపంలో కూర్చున్న జనాన్ని చూస్తూ. అప్పటికే 2 బాడీ గార్డ్స్ ఆమెను తీసుకెళ్లబోగా వారించాడు అతను. నేను చేసిన దానికి మీ కుటుంబ సభ్యులకందరికీ సారీ చెప్తున్నాను. మీ వాడి అదృష్టం బాగుంది. నాకిప్పుడు తెలిసింది. అదే ఓ 10 రోజులు పోయాక తెలిసి ఉంటే మీ వాడిని చంపేసి ఈ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకునేవాడిని. ఈ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం, అంత ప్రేమ. లైఫ్లో నాకు భార్య అంటూ ఉంటే అది ఈమె మాత్రమే. అర్థమైందనుకుంటా. ఇంకా నోరెత్తావంటే నీ మనవడి పెళ్లికి వచ్చిన వాళ్ళు దాని బదులుగా నీ చావు చూడాల్సి వస్తుంది. సారీ చెప్పానుగా, ఇక వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా. బాడీగార్డ్స్ ఆమెను 2 రెక్కల కింద చేతులు వేసుకుని పైకి లేపి తీసుకొని వెళ్లారు. ఆ ముసల్ది పోయినంత దూరం తిడుతూనే ఉంది. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నా శాపం తగిలి నువ్వు నెత్తురుకెక్కి చస్తావు అంటూ శాపనార్థాలు పెట్టసాగింది. ఆమె తిట్లు వింటూ అతని పిడికిలు బిగుసుకుంది. దవడ కండరం బిరిసెక్కింది. కళ్ళు ఎర్రగా మారాయి. ఈ ముసల్దానికి ఇంకా ఈ నోరు తగ్గలేదు. ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం నువ్వేనే ముసలి అని పళ్ళు పటపటా కొరికాడు. పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా హాయిగా భోంచేసి వెళ్ళండి అని అందరికీ చెప్పాడు అతను. ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆమె తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ల కాళ్ళకి నమస్కారం చేయటానికి అతను వంగాడు. కానీ ఆమె అలాగే నిలబడి చూస్తూ ఉంది. ఆమె ఇంకా షాక్లోనే ఉందని అర్థమై ఆమె చెయ్యి పట్టుకొని కిందికి లాగాడు. అప్పుడు స్పృహలోకి వచ్చింది ఆమె. అతని చేతిని విదిలించి కొట్టింది. యు స్కౌండ్రల్, ఈడియట్, రాస్కెల్, ఎవడివిరా నువ్వు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు నువ్వు? సడన్ గా ఇలా వచ్చి అలా తాళి కట్టేస్తే పెళ్ళైపోతుందా? నా ఇష్టంతో, మా అమ్మా నాన్న ఇష్టంతో పని లేదా అని అరుస్తుంది ఆమె. హలో బేబీ, సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాల సాక్షిగా మన పెళ్లి జరిగిపోయింది. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నడువు ముందు, మన ఇంటికి వెళ్దాం. ఇక్కడ మీ అందరికీ సోది చెప్తూ కూర్చునేంత టైం నాకు లేదు అన్నాడు విసుగ్గా. హలో అత్తయ్య, మామయ్య, మీ పేరేంటో నాకు తెలీదు.
మీరే కదా ఈమెకి తల్లిదండ్రుల స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో నా అడ్రస్ అంటూ జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. మీరు నాతో ఏదైనా మాట్లాడాలంటే, మీ అమ్మాయిని చూడాలంటే ఈ అడ్రస్కి రండి అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికిరా నేను వచ్చేది? నువ్వెవడువిరా నన్ను తీసుకువెళ్ళటానికి? నేను రాను, నన్ను వదులు, నీ స్పర్శ తగిలితేనే నాకు కంపరంగా ఉంది అంటూ చెయ్యి లాక్కోబోయింది. నువ్వు కట్టిన తాళి తెంచి పారేస్తాను. నేను విజయ్నే పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తావు నువ్వు? నీకు డబ్బు ఉంటే ఎవరికెక్కువ? నాకు నువ్వు అవసరం లేదు. రా విజయ్, మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అంటూ అతని చేతిని విదిలించుకొని పెళ్లి కొడుకు వైపు వెళ్ళబోయింది. వెంటనే అక్కడ అంతమంది ఉన్నారు అని కూడా చూడకుండా, ఆమె గింజుకుంటున్నా లెక్క చేయకుండా ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. 10 నిమిషాలు సాగిన ఆ ముద్దును పెళ్లికొచ్చిన జనమంతా వాళ్ల సెల్ ఫోన్స్లో బంధించారు. పెళ్లి కొడుకు వైపు చూసి కళ్ళెగరేసి, ఏంటి ఇప్పుడు చేసుకుంటావా దీన్ని అన్నాడు. అతను కోపంగా పళ్ళు నూరుతూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఎక్కువ తక్కువ చేశావంటే ఇక్కడే అందరి ముందే శోభనం కూడా అయిపోతుంది. నోరు మూసుకొని రా చిట్టి, నన్ను మరీ విసిగించకు అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. ఆమె కాళ్ళు చేతులు కొట్టుకుంటూ గిలగిల్లాడుతోంది. కుదురుగా ఉండవే బంగారం, ఏం తింటున్నావే, ఇంత బరువు ఉన్నావు? జారి కింద పడ్డావంటే నడుం విరుగుతుంది. ఆ తర్వాత నాకే కదా ఇబ్బంది అన్నాడు ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. ఛీ పోరా అంటూ విసురుగా తల తిప్పుకుంది. డ్రైవర్ తలుపు తీయగానే ఆమెను సీట్లో కొదేసి ఆమె పక్కన కూర్చున్నాడు. డోర్ తీసి కిందకి దిగాలని చూసింది, కానీ డోర్స్ రాలేదు. నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను. నువ్వు చీటరివి, నేను నీ వెంట రాను. అసలు నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను నమ్మి నీతో ఎలా రావాలి? నన్నెవరికైనా అమ్మేస్తావేమో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ 2 చేతులతో ఇష్టం వచ్చినట్లు కొడుతుంది అతన్ని. అతనికి విసుగు వచ్చి ఆమె చేతులు 2 పట్టుకుని, ఇక నోరు మోస్తావా? ఎవడికో అమ్మేసేవాడినైతే నీకందరి ముందు తాళ్ళెందుకు కడతానే? కొంచెమైనా సెన్స్ ఉందా? 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానే నీకోసం. వెతకని ప్లేస్ లేదు. చివరికి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు దొరికావనుకుంటే ఇలా వాయించేస్తున్నావేంటే నన్ను అన్నాడు. అంతా అబద్ధం. అసలు నువ్వెవడివో నాకు తెలియదు. నువ్వు నన్ను వదిలేయిరా, నేను వెళ్ళిపోతాను, నేను నీతో రాను అంటూ ఇంకా ఏదో తిడుతూ ఆమె చేతులు లాక్కుంటుంటే అతను ఆమెను అలాగే మీదకు లాక్కొని ఆమె పెదవుల్ని తన పెదవులతో పెనవేశాడు. ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అతని ఉడుంపట్టు నుంచి వదిలించుకోలేకపోయింది. బాడీ బిల్డర్లా ఎంతున్నాడు. అతని ముందు చిన్న పిట్టలా ఉంది తను. గింజుకొని నీరసం వచ్చి ఊపిరాడక తలవాలు చేసింది. ఆమెకు ఊపిరాడటం లేదని అర్థమై ఆమె పెదవుల చివర చిన్నగా బయట చేసి వదిలి, ఇంక నోరు ఎత్తావంటే మళ్ళీ ఇదే పనిష్మెంట్ నీకు అన్నాడు. రాక్షసుడు ఎంత గట్టిగా ముద్దు పెట్టాడో అని తన పెదవు చూసుకొని, అమ్మో రక్తం కూడా వచ్చింది. నువ్వు అసలు మనిషివేనా? మనుషుల రక్తం తాగే రాక్షసుడివా అంది ఉబ్బిపోయిన తన పెదవుల్ని వేళ్లతో తడుముకుంటూ. పంది, కుక్క, గుర్రం, గాడిద, ఎలుగుబంటి, వెధవ, చవట, సన్నాసి అని తనకు వచ్చిన తిట్లన్నీ తిడుతూ ఉంది ఉక్రోషంగా. సైడ్ మిర్రర్లో అతని ధాటికి రక్తం కదుం కట్టినట్టు ఎర్రగా వాచిపోయి కనిపిస్తున్న తన పెదవులు చూసుకుంటూ ఏడుపు మొహం పెట్టింది. అతను నవ్వుకుంటూ, తిట్టింది చాలే, అలిసిపోయావు కానీ రా ఇలా పడుకో, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు ఆమెను బలవంతంగా తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటూ. ఇంత జరిగాక ఇంకా నిద్ర కూడా వస్తుందా? మేల్కొని ఉంటేనే ఇలా చేశావు, నిద్రపోతే ఇంకేం చేస్తావో అంది తన పెదవులు చూపిస్తూ. ఏంటి నాకు హింటిస్తున్నావా ఏదో చేయమని? ఏం చేయాలనే నీ ఉద్దేశం? అది కూడా చెప్పేసేయ్, అలాగే చేస్తా. నీ మాట నేను అస్సలు కాదన్న బేబీ, నువ్వెలాగంటే అలాగే అంటూ చిన్నగా ఆమె గడ్డం మీద కొరికాడు. ఒరే బీస్ట్, ఎక్కడ పడితే అక్కడ కొరుకుతావేంట్రా అని గడ్డం రుద్దుకుంటూ, నీ మీద నాకు నమ్మకం లేదు, నేను పడుకోను, నీ ఒడిలో అస్సలు పడుకోను అంటూ లేవబోతున్న ఆమెను బలవంతంగా అదిమి పెట్టి
నీకు అంత కోరికగా ఉంటే ఏమైనా చేయాలంటే ఇంటికెళ్ళాక చేస్తాలే, ఇప్పుడేం చెయ్యను, కామ్గా పడుకో అన్నాడు ఆమె తల నిమురుతూ పొట్ట మీద జోకొడుతూ. అదేం మాయో, అతని మీద ఎంత కోపం ఉన్నా కూడా అతని ఒడి చాలా సేఫ్టీగా, అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా అనిపించింది ఆమెకు. అప్పటికే చాలా స్ట్రెస్ ఫీల్ అయిన ఆమె కాసేపటికే నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా ఆమె మొహంలో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంటే, సారీనే చిట్టి బంగారం, మన విషయం నీకు వివరంగా చెప్పేంత టైం లేదు. చెప్పినా నువ్వు నన్ను నమ్ముతావో లేదో తెలియదు. అందుకేనే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఇక ముందు కష్టం నీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటాను, సరేనా అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. ఎన్నో సంవత్సరాల నుంచి తనకు దూరమైన ఆమె రూపాన్ని తనివి తీరా రెప్పవేయటం కూడా మరిచి అలాగే చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటికి ఆమెకు మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న అతన్ని చూసి ఒక్క ఉదుటను లేచి కూర్చుంది. ఎక్కడున్నాను నేను అంటూ చుట్టూ చూసింది. అంతా గుర్తుకొచ్చి చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ కూర్చుంది. వాటర్ బాటిల్ తీసుకొని ఆమెకిచ్చాడు. చిట్టి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నానుగా, నాకు చెప్పరా అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ఆమె తల నిమురుతూ, నువ్వలా బాధపడకురా, నువ్వు బాధపడితే నా గుండె పగిలిపోతుందిరా, నేను బ్రతికేదే నీకోసం. నిజంరా చిట్టి, నీకు తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి నీకోసం వెతుకుతున్నానో తెలుసా? ఏమైపోయావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, అయినా వదిలిపెట్టకుండా వెతికిస్తూనే ఉన్నాను. చివరికి నా అన్వేషణ ఫలించి నువ్వు నాకు దొరికావు, నా చిట్టి బంగారం నాకు దొరికింది అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. అయోమయంగా పిచ్చోడిని చూసినట్టు అతని వంక చూసింది. అతడేం మాట్లాడుతున్నాడో ఆమెకేమీ అర్థం కావటం లేదు. అతను నవ్వి, పిచ్చోడిని అనుకుంటున్నావా? అవును, నీ పిచ్చోడిని. నీకోసం నిజంగానే పిచ్చోడిని అయిపోయాను. నీకు ముందు ముందు అర్థమవుతుందిలే, నీకే గుర్తుకొస్తుందంతా. నేనైతే అసలేం చెప్పను, నువ్వే గుర్తు చేసుకో, నేనెవరో నువ్వే చెప్పాలి అన్నాడు. ఆ ఫజిలేంటో అర్థం కాక వెర్రిమొహం వేసుకొని చూసింది ఆమె. అతను ఎవరికో ఫోన్ చేశాడు. శశి, నేనురా, పెళ్లి చేసుకొని శశి నేనురా పెళ్లి చేసుకొని మీ వదిన్ని తీసుకుని వస్తున్నా. రాజమ్మ గారిని అడిగి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అవతల ఏమన్నారో మరి. నేను చెప్పినట్లు చేయరా, ఇంటికి వచ్చాకంతా వివరంగా చెప్తాను అని చెప్తున్నాడు. సరేరా బంగారు తల్లి, 10 మినిట్స్లో ఇంటి దగ్గర ఉంటాము అన్నాడు. అంటే 10 నిమిషాల్లో అతనింటికి వెళ్ళిపోతాను నేను. ఇక అతని బందిఖానాలో పడినట్లేనా? లేదు, నేను తప్పించుకోవాలి. ఎలా? ఎలాగో అర్థం కావటం లేదు. అతనేదో చెప్తున్నాడు, నమ్మాలనిపిస్తుంది, కానీ అంతలోనే అబద్ధం అనిపిస్తుంది. అతను చెప్పేది నిజమైతే తనకి కొంచెమైనా గుర్తుండాలి కదా. తనకి అస్సలు ఏమాత్రం గుర్తులేదు. అసలు ఎవరితను? తన కోసం ఎందుకు వెతుకుతున్నాడు? ఇతన్ని ఎక్కడా చూసిన గుర్తు కూడా లేదు. అంత హఠాత్తుగా వచ్చి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? నేను చూస్తే మిడిల్ క్లాస్ అమ్మాయిని, అతను చూస్తే చాలా హై సొసైటీ అబ్బాయిలా అనిపిస్తున్నాడు. అతనికి నాలాంటి అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి తనని పెళ్ళెందుకు చేసుకున్నాడు? అతని గొంతులో, అతని కళ్ళల్లో తన మీద ప్రేమ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. అతను చెప్పడంట, నాకే గుర్తు రావాలంట, తనకేమీ గుర్తులేదు. ఎలా 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 తెలుసుకోవాలి? అన్నీ ప్రశ్నలే. తల పగిలిపోతుంది. తల పట్టుకుని కూర్చుంది. ఏంట్రా చిట్టి, తలనొప్పిగా ఉందా? చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యావు కదా, అందుకే. రా తలపడతాను అంటూ తన ఒళ్ళోకి లాక్కొని మృదువుగా ఆమె తలపట్టసాగాడు. అతని చేతి స్పర్శ ఎంతో హాయిగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది. నా గురించి నువ్వు తప్పుగా ఆలోచించుకురా, అస్సలు భయపడకు. ఈ ప్రపంచంలో నాకంటే నిన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరూ ఉండరు. నన్ను నమ్ము, అసలు బెంగ పెట్టుకోకు. నా చిట్టి బంగారానివి కదూ, అసలు పిచ్చి ఆలోచనలు చేయకు అని మృదువుగా చెప్తున్నాడు.
ఏదో వేదమంత్రం చెప్పినట్లు ఉంది అతను మాటలు చెప్తుంటే. అతని చేతుల్లో, అతని మాటల్లో ఏం మాయ ఉందో 5 నిమిషాల్లో తన తలనొప్పి మాయమైపోయింది. ఏదైతే అదే జరగని. ఇప్పుడు అతను తనకి తాళి కట్టిన భర్త. చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది మనసులోనే. ఇంటికి చేరుకున్నారు. బయట గేటు తీశారు సెక్యూరిటీ గార్డ్స్. ఆమె నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయింది ఆ ఇంటిని. గేటు దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళటానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది. ఇక ఇల్లు అయితే పెద్ద రాజమహల్లా ఉంది. చిట్టి, మన ఇల్లు వచ్చిందిరా, దిగు అన్నాడు. ఆమెకెందుకో కాళ్ళు చేతులు వణికాయి ఆ మాటకి. మన ఇళ్ళా అంది. అవునురా, ఇదే మన ఇల్లురా అంటూ తన కారు దిగి ఆమె వైపు వచ్చి కారు డోర్ తీశాడు. ఆమెకు చెయ్యి అందించాడు. అతని చెయ్యి అందుకోకుండానే ఆమె కారు దిగింది. నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఓ అమ్మాయి, అన్నయ్య ఆగు, వచ్చేస్తున్నా అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెతో పాటు ఓ యువకుడు, వాళ్ల వెనకే ఓ నడివయసు స్త్రీ హారతి పళ్ళెం పట్టుకుని వచ్చింది. ఆ వెనుక దూరంగా చాలా మంది పనివాళ్లు తొంగి తొంగి చూస్తున్నారు. ఆ అమ్మాయికి హారతి పళ్ళెం ఇచ్చి, శశమ్మ, అన్నయ్య గారికి వదిన గారికి దిష్టి తీయమ్మా అని చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి, అన్నయ్య, నేను మా ఫ్రెండ్ ఇంట్లో చూశాను, ఇప్పుడు మీరిద్దరూ పేర్లు చెప్పి లోపలికి రావాలి అంది. ఆ అబ్బాయి బయటికి వచ్చి, అవును వదినా, నువ్వు అన్నయ్య పేరు చెప్పు అంటున్నాడు ఆమెను. వెర్రిమొహం వేసుకొని చూస్తుంది ఆమె. అతని పేరేంటో తనకు తెలిస్తేగా చెప్పటానికి. అది నేను నేను అంటుంటే అభయ్ అని చెప్పాడు ఆమె మొహంలోకే చూస్తూ. ఆ పేరు విని కూడా ఆమె మొహంలో ఎటువంటి మార్పు లేదు. అదేంటి వదినా, నీకు అన్నయ్య పేరు కూడా తెలియదా అన్నాడు ఆ అబ్బాయి నవ్వుతూ. నువ్వాగరా అని, ఇప్పుడు చెప్పు వదినా అంది శశి. నేను అభయ్ గారు వచ్చాము అని చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పన్నయ్యా అంది. నేను మా ఆవిడ చిట్టి పెళ్లి చేసుకుని వచ్చాం, దారి వదలండి చెల్లెమ్మ గారు అన్నాడు. అన్నయ్యా, చిట్టి అన్నారు పెద్దగా ఆ అబ్బాయి అమ్మాయి ఒకసారే, పెళ్లి కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఎస్, చిట్టి అంటూ అతను లోపలికి నడిచాడు. ఆ పళ్ళెం రాజమ్మకి ఇచ్చి అన్న వెనకే పరిగెత్తుతూ, అన్నయ్య, నిజంగా చిట్టి ఎక్కడ దొరికింది? అసలు ఇంతలోనే పెళ్ళి ఏంటి? మాకు ఎవరికీ చెప్పలేదు నువ్వు అని ఏడుపు మొహం పెట్టింది. అది అలా జరగాల్సి వచ్చిందిరా. గ్రాని యాత్రల నుంచి రాగానే గ్రాండ్గా రిసెప్షన్ పెట్టుకుందాం, ఓకేనా అన్నాడు. పో అన్నయ్య, మేము నీ పెళ్లి మిస్ అయిపోయాం కదా అని డల్ అయిపోయారు వాళ్ళిద్దరూ. సారీరా, ఎవరికీ చెప్పేంత టైం లేదు అని. చిట్టి రా అంటూ ఆమె చేయి పట్టుకుని పైకి వెళ్ళాడు. చిట్టీనా? ఎంతకీ ఆ చిట్టి ఎవరు? ఇతను పొరపాటు పడినట్లున్నాడు. ఎవరో చిట్టి అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు ఆ చిట్టి నేను కాదని తెలిస్తే అనుకుంది. ఆమె బుర్ర గిర్రను తిరిగింది. తూలి ముందుకు పడబోయింది. జాగ్రత్తరా చిట్టి, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయా? భోంచేసి చాలాసేపు అయిందా? త్వరగా ఫ్రెష్ అయి వస్తే తిందువు గాని అంటూ ఎత్తుకొని తన రూంలోకి తీసుకుని వెళ్ళాడు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? అసలు ఇంతకీ ఆ అమ్మాయే చిట్టా, లేకపోతే అతను నిజంగానే పొరపాటు పడి ఈ అమ్మాయిని చిట్టి అనుకొని పెళ్లి చేసుకుని వచ్చాడా? ఒకవేళ ఆ అమ్మాయి ఎవరో అయితే అప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. ముందు ముందు కథలో అన్ని విషయాలు మనకు తెలుస్తాయిగా. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వారికి కూడా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా స్టోరీని ఓపెన్ చేసి యాడ్స్ వచ్చేట్లుగా చూడండి ప్లీజ్. మాకు కూడా పడిన కష్టానికి కొంచెమైనా ఫలితం ఉండాలి కదా, ప్లీజ్ అండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి కాంట.